సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి ఏంటంటే 4 months లోపు వరకు మాత్రం నేను చెప్పే ఈ ట్రిక్ అనేది మీరు ట్రై చేయండి. చిన్నపిల్లలు ఏడుపు అనేది కొంచెం తగ్గిస్తారు. దాని తర్వాత పిల్లలకి పాలు తీసుకున్న పాలు అరక్క నైట్ అంతా కూడా ఏడుస్తూ ఉంటారు, పగలు కూడా ఏడుస్తారు. దేనికి ఏడుస్తున్నారు అనేది మనకేమో అర్థం కాదు. అప్పుడే బేబీ పుట్టి ఉంటుంది కాబట్టి కొత్తగా తల్లి అయిన వాళ్ళకి అస్సలు అర్థం కాదనమాట. సో మ్యాక్సిమం అయితే మోషన్ ఫ్రీ ఉండి యూరిన్ ఫ్రీ ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కువగా ఏడ్చేది గ్యాస్ ఫామ్ అయ్యి ఆ గ్యాస్ పెయిన్కి ఏడుస్తూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా మీరు ఈ ట్రిక్స్ ట్రై చేస్తే గ్యాస్ ఫామ్ అనేది ఆ కడుపులో ఉన్న గ్యాస్ మొత్తము కూడా బయటికి తీసుకురావచ్చు. సో ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటే కూడా ఎక్కువగా పాలు అరుగుతాయి, ఏడవని అని చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎక్కువగా ఏడవనివ్వకండి, గాలి అనేది లోపలికి వెళ్ళిపోయి అది కూడా గ్యాస్ ఫామ్ ఉంటుందన్నమాట. సో ఎక్కువగా ఏడవకుండా చూసుకోండి పిల్లల్ని. ఎక్కువ ఏడ్చే కొద్దీ కూడా గ్యాస్ ఫామ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇది నెంబర్ 1 ట్రిక్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చాలామందికి ఏంటంటే తల్లిపాల కంటే కూడా ఆవు పాలు లేదా ఫార్ములా మిల్క్ ఇలాంటివి యూస్ చేసినప్పుడు ఎక్కువగా గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనం చేసే మిస్టేక్ ఏంటంటే, డబ్బా పాలను వాడేటప్పుడు ఎక్కువగా డబ్బాని షేక్ చేసి ఆ బబుల్స్ ఉన్నప్పుడే మనం పాలు అనేవి తాపుతూ ఉంటాము. సో వాటి వల్ల కూడా ఎక్కువగా గ్యాస్ ఫామ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇలా కూడా లేకుండా చూసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి మనకి పిల్లలకి పాలు ఇవ్వగానే తేన్పు తెప్పించాలి. సో తేన్పు రాకపోతే ఒక 1 hour అయినా సరే మనము తేన్పు అనేది తెప్పించాలి. సో దాని తర్వాత కూడా మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. ఫీడింగ్కి మధ్యలో కూడా ఒక 1 hour 2 hours అంతే గ్యాప్ ఉండాలి. కానీ ఎక్కువ గ్యాప్ ఇచ్చినా కానీ పిల్లలకి గ్యాస్ ఫామ్ అవుతుందన్నమాట. ఫీడింగ్కి కూడా టైమింగ్స్ అనేవి మీరు మెయింటైన్ చేయండి. సో గ్యాస్ ఫామ్ అనేది అవ్వదు. అండ్ ఎక్కువగా లోపల ఉండిపోయిన గ్యాస్ బయటికి రావడానికి మాత్రం పిల్లల్ని కొంచెం మీ కాళ్ళ మీద అంటే తొడల మీద అలా పడుకోబెట్టుకొని కొంచెం ఉల్టా పడుకుంటారంటే వాళ్ళ పొట్టకి బరువు పడాలన్నమాట. ఆ పొట్ట అనేది మీ కాళ్ళ మీద పెట్టుకొని వాళ్ళని వెనకాల నుంచి ఇలా కొట్టినట్టుగా చేస్తూ ఉంటే పొట్ట మీద బరువు పడి గ్యాస్ అనేది బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మామూలు రూపంలో వెళ్ళిపోతుంది. మీరు గ్యాస్ అంతా కూడా బయటికి వెళ్ళాలంటే సౌండ్ రూపంలో పిల్లలకి గ్యాస్ అనేది వెళ్ళిపోతుందా లేదా మీరు చెక్ చేసుకోండి. సో వెళ్ళిన దాకా కూడా మీరు ఆ పొట్టని కొంచెం బరువు పడేటట్టు వెనకాల నుంచి కొంచెం అలా తడుముతూ ఉండాలన్నమాట పిల్లలకి. సో ఖచ్చితంగా ఇది కూడా మీరు ట్రై చేయండి. అండ్ లాస్ట్కి ఇంకా మనము తేన్పు తెప్పించడానికంటే మనము లోపలికి ఏం తీసుకోకూడదు. అంటే పిల్లలకి 4 నెలల లోపు పిల్లలకి గ్యాస్ ఫామ్ అయినప్పుడు మనం లోపలికి అంటే కొంతమంది ఆముదం ఇలాంటిది పోస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆముదం కానీ ఏదైనా నోట్లోకి పోయొద్దు. పిల్లలకి 6 నెలల వరకు కూడా మంచినీళ్ళు కూడా తాపొద్దు అనమాట. సో ఖచ్చితంగా పిల్లలకి ఏంటంటే ఇంగువ ఉంటుంది కదా, ఇంగువని కొంచెం వేడి నీళ్ళు ఒక డ్రాప్ అలా వేసుకోండి. కొంచెం ఇంగువ పొడి వేసుకొని చేతిని అలా రబ్ చేసి ఆ చేతికి ఇంగువ పొడి ఉంటుంది కదా, ఆ పొడితోనే మీరు పొట్టని పామండి. అంటే బొడ్డు చుట్టూ ఇంకా పొట్ట మొత్తం మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేస్తే వాళ్ళకి గ్యాస్ నుంచి రిలాక్సేషన్ అనేది చాలా తొందరగా ఉంటుంది. అండ్ లోపలికి వేయొద్దు. ఎప్పుడైనా సరే ఇంగువనైనా ఏదైనా సరే కడుపు లోపలికి వేయకుండా పైనుంచి మసాజ్ లాగా అయితే మీరు చేస్తే ఖచ్చితంగా గ్యాస్ నుంచి రిలాక్సేషన్ ఉంటుంది. సో వాళ్ళకి మరి హీట్ కావాలంటే కూడా మీ చేతికి ఎంత హీట్ అయితే సరిపోతుందో అంతవరకు కూడా మీరు వేడి నీళ్ళల్లో ఆ ఇంగువని కలిపి మీరు పొట్టకి కొంచెం వేడి తగిలేలాగా చేయండి. ఖచ్చితంగా రిలాక్సేషన్ అయితే ఉంటుంది పిల్లలకి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల పిల్లల గ్యాస్ ఫామ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ బిగబట్టినట్టు గ్యాస్ ఫామ్ అయ్యి పొట్ట గట్టిగా అయిపోతే కూడా రిలీఫ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. శ్రీ మామ్స్ టిప్స్లో పిల్లలకి గాలి పట్టి బాగా ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఎలా రిలీఫ్ చేయాలి, గ్యాస్ అంతా ఎలా బయటికి వెళ్ళేలాగా చేయాలనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.